హాయ్ ఎవ్రీవన్. కృష్ణాష్టమి రోజు అయితే గోకులానికి వెళ్ళామండి. గోకులంలోకి ఎంటర్ అవ్వగానే ఆ ఫీల్ ఏంటో కూడా నేను చెప్పలేను. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఆహ్వానం పలికింది గోకులం అంతా కూడా. లోపలికి ఎంటర్ అవ్వగానే మంచి మంచి నియమాలతో కూడిన కొన్ని బోర్డ్స్ అయితే కనిపించాయండి. గోకులంలో స్వామివారిని దర్శించుకునే భక్తులంతా సాంప్రదాయ దుస్తులతోనే రావాలని ఒక బోర్డు అయితే కనిపించింది. ఒక మంచి మాట, ఎక్కడికి ఎలా వెళ్ళాలో అలా వెళ్తేనే అందమండి కదా. ఇక్కడ రిషి జంప్స్ చేస్తూ నంబర్స్ ఎక్కుతున్నాడు కదా. అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ ఏంటంటేనండి, ఒక్కొక్క స్టెప్ మీద నుంచుని 1 నెంబర్ మీద నుంచి 108 నెంబర్స్ వరకు వెళ్తూ కూడా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే అంటూ పారాయణం చేస్తూ వెళ్తూ ఉంటే అది విష్ణు సహస్రనామం చేసినంత ఫలితాన్ని ఇస్తుందంటండి. అసలు ఆ ముగ్గులు వెన్న కుండలుగా డెకరేట్ చేసినవి, నెమలి పించాలు, ఎక్కడ చూడు పచ్చదనమేనండి. రకరకాలైన మొక్కలు, ఫ్లవర్స్, అంతటి ప్రశాంతమైన వాతావరణం కేవలం కృష్ణుడికి మాత్రమే సొంతమండి. ఆ పీస్ఫుల్నెస్ అంటే ఏంటో కూడా చెప్పలేము. చాలా ప్రశాంతంగా ఉంది. ఒకసారి ఎప్పుడైనా మీరు విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో కాకినాడ వస్తే గోకులానికి అయితే తప్పనిసరిగా వెళ్ళండి. మనకి జ్ఞానాన్ని కల్పించేటువంటి కొన్ని మంచి మంచి సూక్తులతో పాటు శ్రీ మహావిష్ణువు వారి అవతారాలైనటువంటి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, హైగ్రీవ్ అవతారంతో కూడినటువంటి అవతారాలతో కూడినటువంటి విగ్రహాలన్నీ అక్కడ ఉన్నాయండి. గోకులంలో అణువణువున కూడా ఎక్కడ చూసినా శ్రీకృష్ణ భగవానుడు అయితే మనకి కనిపిస్తూనే ఉంటారండి. అంత ప్రశాంతమైన వాతావరణంలో ఆయన అయితే ఉన్నారు అక్కడ. తప్పకుండా మీరు ఈ గోకులానికి వచ్చి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది. అలాగే లాస్ట్గా మా రిషి బాబుతో అయితే కొన్ని పిక్స్ దిగేసాము. థ్యాంక్ యూ.